నాగనాథ్ గారు, కుంభరాశి వారికి ఆఖరి భాగం ఏలినాటి శని అంటున్నారు కదా. సో ఈ ఏలినాటి శని విడుపు దశలో అంత మంచి చేస్తారంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఆఖరి భాగం. ఓకే. సో విడుపు దశలో శని మహర్దశలో కానీ శని అంతర్దశలో కానీ లేదా ఏలినాటి శని అర్ధాష్టమ శని పంచమ శని సప్తమ శనిలో ఓకే. విడుపు దశలో మంచి చేస్తారా అనేది చాలా మందికి ఒక క్యూరియస్ క్వశ్చన్. అవును. కానీ శని లక్షణమే ఏంటి తెలుసా మేడం? శని కర్మలకు అధిపతి. ఓకే. మీరు ఎలాంటి కర్మలు ఆచరిస్తారో దాన్ని స్ట్రాంగ్గా తీసుకునేటువంటి గ్రహం శని గ్రహం. ఓకే. మీ వాట్ ఆల్ యువర్ యాక్షన్స్ performed physically, emotionally, psychologically. And every action, not only your physical action, emotional action, even your psychological action, is very much deeply considered by Saturn. అందుకే చూడండి, ఏలినాటి శని 7.5 సంవత్సరాల్లో చాలా మందికి ప్రథమ భాగం బాగుండదు, ద్వితీయ భాగం బాగుంటుంది, తృతీయ భాగం ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటారు. బట్ ఏ 3 భాగాల్లో అయినా మీ యొక్క ప్రీవియస్ యాక్షన్స్ అవి కన్సిడర్ చేస్తాడు. మీరు ఎంత మంచి చేసినా ఏమి చేసినా ఎందుకు విడుపు లేదు అంటే మీ యాక్షన్స్ లో రిఫార్మేషన్ లేదు. యు గాట్ మై పాయింట్? మీ చేసే పనిలో నాణ్యత లేదు, దాంట్లో ఎదుగుదల లేదు. ఆ ఎదుగుదల ఎందుకు లేదు? కుంభరాశి వాళ్ళకి కూడా అధిపతి శనే కదా. మరి అలాంటి పక్షపాత వైఖరితో మన వాళ్లే కదా. మన దగ్గర తండ్రికి ఒక న్యాయము, కొడుకు ఒక న్యాయము, బంధువులైతే ఒక న్యాయము, మన కులం వాడైతే ఇంకొక న్యాయం. ఈ యొక్క పక్షపాతం ఉండదు శనికి. కానీ జ్యోతిష్యం ఎంత బ్యూటిఫుల్ గా చెప్తుందంటే, మీరు అదృష్టము, విధి, తలరాత అన్న పదం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది జ్యోతిష్యంలో అన్నప్పుడు మళ్ళీ అక్కడ శని నుంచే వస్తుంది. మీరు ఒక ఆలోచన దగ్గర స్తంభించారనుకోండి మేడం, మీరు ఒకటి అనుకున్నారు, పెళ్లి కావచ్చు, అమెరికా స్టాంపింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదో ఉద్యోగం, పిల్లలు, ఏదో ఒకటి. మీరు ఎక్కడైతే అది అవ్వట్లేదు అని అక్కడ స్తంభింపబడ్డారో అక్కడ నుంచి గురువు యొక్క పాత్ర ఆగిపోతుంది, శని పాత్ర స్టార్ట్ అవుతుంది. మీరు అటే తిరుగుతుంటారు ఇక మీరు. ఓకే. సో నాగనాథ్ గారు, ఈ కుంభరాశి వారు ఈ శని జయంతి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు? వీళ్ళు ఎవరన్నా వృద్ధాశ్రమాలు ఉంటాయి చూడండి మేడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళి మీరు ఫిజికల్ హెల్ప్ అన్నా చేయండి. ఫైనాన్షియల్గా ఒకవేళ మీరు వాళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ లాంటిది ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వాళ్ళకి ఏమైనా మెడికల్ కేర్ లాంటిది ఏమైనా చేయాలన్నా చేయండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఫిజికల్ హెల్ప్ అన్నా చేయండి.